Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. మనం ఆనందంగా ఉన్నప్పుడు సముద్రపు అలల వైపు చూసామనుకోండి, అవి మనలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతాయి. అదే మనం బాధలో ఉన్నప్పుడు సముద్రపు అలలను గమనించామనుకోండి, అవి కాస్త భయంకరంగా కనిపిస్తుంటాయి. మనలో అలజడిని, ఆందోళనని రేకెత్తిస్తుంటాయి. ఈ సబ్జెక్ట్స్ కూడా అంతే. మనం చూసే కోణాన్ని బట్టి అవి అర్థమయ్యే స్థాయి మారుతుంటుంది. ప్రత్యేకంగా ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ భయపడుతున్న కొద్దీ భయపెడుతుంటాయి. మనం ఎంత కూల్గా ఉంటే అంత బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఎకానమీ రిలేటెడ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల భారత ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో భారీ ఉద్దీపన పథకాన్ని, స్టిమ్యులస్ ప్యాకేజ్ని ప్రకటించింది కదా. ఆ ప్యాకేజ్ మొత్తం వాల్యూ 20 లక్షల కోట్లు. సో ఆ 20 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించిన నిధులు భారత ప్రభుత్వానికి ఎలా వస్తాయి? ప్రభుత్వము నిధుల సేకరణ ఎలా జరపగలుగుతుంది? అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, జపాన్ లాంటివి ఇంతకంటే భారీ ప్యాకేజెస్ని అమలు చేస్తున్నాయి కదా. సో ఆ దేశాలకి సాధ్యమైన అంశాలు కొన్ని మనకెందుకు సాధ్యం కావు? ఇట్లాంటి అంశాలన్నింటికీ సంబంధించి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్ పేజ్లో. ఆ ఆర్టికల్ ఉద్దీపనలకు నిధులు ఎలా. సో ఈ ఆర్టికల్ని మన ఎగ్జామ్కి అనువైన విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. భారత ప్రభుత్వము ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ మన దేశ జీడిపిలో 10% సమానము. ఈ విషయం మీరు ఇప్పటికే న్యూస్లో గమనించి ఉంటారు. సో ఈ 10% సమానమైన 20 లక్షల కోట్ల రూపాయలని వివిధ రంగాల వారీగా ప్రభుత్వము కేటాయింపులు జరిపింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎస్ఎంఈ రంగం ఉందనుకోండి, దీనికి ఒక 3 లక్షల కోట్ల రూపాయల వరకు హామీ లేని రుణాలు ఇచ్చే విధంగా ప్రకటన చేసింది భారత ప్రభుత్వం. అట్లాగే డిస్కంలకి ఒక 90,000 కోట్ల రూపాయలు అందబోతున్నాయి. సో ఈ ఎంఎస్ఎంఈలకు ఇచ్చే 3 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయి? బ్యాంకుల ద్వారా వీటికి లోన్ల రూపంలో వస్తున్నాయి. డిస్కంలకి అందబోతున్న 90,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తుంది. అట్లాగే గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, దీన్నే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అంటాం. సో ఈ రెండు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, డిస్కంలకి 90,000 కోట్ల రూపాయలు అందించబోతున్నాయి. అంటే ఒక ఎంఎస్ఎంఈ రంగానికి, ఒక డిస్కంలకి డబ్బులు ఇట్లా వివిధ రంగాలకి ఎట్లా అందాలి అన్నదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. బ్యాంకులతో పాటు మంచి రుణ రేటింగ్ అంటే క్రెడిట్ రేటింగ్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయి. సో ఇట్లా నిధులు సమకూర్చే క్రమంలో భారత ప్రభుత్వం టార్గెట్ మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలు కదా. ఈ 20 లక్షల కోట్ల రూపాయలలో ఒక 6.8 లక్షల కోట్లు మినహా మిగతా సర్దుబాటు జరిగింది. ఒక 6.8 లక్షల కోట్ల రూపాయలు మినహా మిగతా డబ్బులకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న దానికి క్లారిటీ ఉంది. మరి ఈ 6.8 లక్షల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? సో ఈ 6.8 లక్షల కోట్ల రూపాయలకు గాను భారత ప్రభుత్వము నగదీకరణ జరపమని రిజర్వ్ బ్యాంక్ని కోరవచ్చు. అంటే మానిటైజేషన్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్కి ఒక అప్పీల్ ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో ఇదేంటన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిధులు సమకూరాలి కదా. నిధులు సమకూరాలి అంటే ఒక మార్గం ఉంది. ప్రభుత్వము బాండ్ల ద్వారా రుణాలు సేకరించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వము అట్లా బాండ్ల ద్వారా రుణాలు తీసుకోకూడదు అనుకుంటుంది. రెండో అంశము కొత్త నోట్ల ముద్రణ. సో ఈ కొత్త నోట్ల ముద్రణ కూడా లేకుండా నిధులను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. దానికి అనుసరించే మార్గాల్లో కొన్ని మార్గాలు ఏంటి అంటే, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి నిల్వల్లో కొన్ని, ప్రభుత్వానికి సంబంధించిన నిల్వలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు అందులో కొన్ని విత్డ్రా చేయడం, ఇట్లాంటి సోర్సెస్ పైన డిపెండ్ అవ్వాలి అని భావిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. రీసెంట్గా ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవి సుబ్రహ్మణ్యన్ గారు చెప్పిన దాని ప్రకారము ఇండియన్ గవర్నమెంట్ ద్రవ్యలోటు నియంత్రణలో ఉంచుకుంటూ, అంటే ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్లోనే ఉంచుకుంటూ, ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని కూడా అదుపులో ఉంచుకుంటూ,
ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ నిధులు ప్రవహింపజేయడం ఉద్దీపన లక్ష్యమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవి సుబ్రహ్మణ్యన్ గారు తెలిపారు. ప్రభుత్వము ద్రవ్య లోటు పైన ఎందుకింత ఫోకస్ చేస్తుంది, అట్లాగే రుణ సేకరణ జరపకుండా లేదంటే కొత్త నోట్ల ముద్రణ లేకుండానే ప్రభుత్వం సర్దుబాటు కోసం ఎందుకు ప్రయత్నిస్తుంది అన్నదాన్ని మరింత క్లారిటీగా చూద్దాం. ఇక్కడ మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వము ద్రవ్య లోటు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతుంది కదా. సో అసలు ద్రవ్య లోటు అంటే ఏంటి, ద్రవ్య లోటు ఎక్కువైతే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ద్రవ్య లోటు అంటే వెరీ సింపుల్ టర్మినాలజీలో చెప్తాను చూడండి. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అంటే రెవెన్యూకి, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్కి మధ్యనున్న తేడాని ద్రవ్య లోటు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇన్కమ్ మొత్తం వేరే సోర్సెస్ ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ 100 రూపీస్ అనుకుందాం. కానీ గవర్నమెంట్ స్పెండింగ్ అంటే వ్యయము, ఖర్చు 120 రూపాయలు ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ని ద్రవ్య లోటు, ఫిస్కల్ డిఫిసిట్ అంటాం. ఈ ఫిస్కల్ డిఫిసిట్ కవర్ చేసుకోవడానికి అంటే ఈ లోటును పూడ్చుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కొత్త నోట్ల ప్రింటింగ్, లేదంటే రుణాలు తీసుకోవడం, ఇట్లాంటి మార్గాల ద్వారా ప్రభుత్వాలు డబ్బులు సర్దుబాటు చేసుకుంటాయి. అయితే ఈ ద్రవ్య లోటు ఎక్కువైన కొద్దీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చేటువంటి రేటింగ్ తగ్గుతుంది. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి మన వాడుక భాషలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక వ్యక్తి లోన్ ఇవ్వాలి అనుకోండి, అప్పు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు మనము ఒక వ్యక్తిని అప్పు అడిగినాం. ఏ కండిషన్ని బేస్ చేసుకుని అతను మనకు అప్పిస్తాడు? జనరల్గా మన ఆర్థిక స్థితిగతులు చూసిన తర్వాతనే, ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న తర్వాతనే అతను మనకు 1,00,000 రూపాయలు అప్పిస్తాడు. జనరల్గా మన ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ అనుకోండి, మనకున్న ప్రాపర్టీస్ ఏంటో తెలుసు, మనకున్న ఇన్కమ్ ఏంటో తెలుసు, మన అసెట్ వాల్యూ ఏంటో తెలుసు. కాబట్టి మన అసెట్ వాల్యూ అంతా బాగుంది, మన ఇన్కమ్ బాగుంది అనుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. కానీ మన అసెట్ వాల్యూ బాగాలేదు, ఇన్కమ్ ఎక్కువ లేదు అనుకున్నప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. సో మనమంటే ఒక వ్యక్తులం కాబట్టి, పరిచయాలు ఉన్నావు కాబట్టి, మనకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు తెలుసు కాబట్టి వాళ్ళు లోన్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకొని లోన్ ఇస్తున్నారు. మరి ప్రభుత్వాలకి సంబంధించి ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వాలకి సంబంధించిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఎవరు చెప్పాలి? ఎవరో చెప్తేనే కదా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, పెట్టుబడిదారులకి తెలుస్తుంది. అట్లా ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులకి సంబంధించిన రేటింగ్స్ ఇచ్చేటివే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాము, మూడీస్ ఇన్వెస్టార్స్ అని, స్టాండర్డ్ అండ్ పూర్స్ అని. సో ఇట్లాంటి సంస్థలు రేటింగ్ ఇస్తూ ఉంటాయి. అది మెరుగైన రేటింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు మన దేశంలో. లేదు, రేటింగ్స్ తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఏదో తేడాగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ఈ దేశానికి ఎక్కువగా లోన్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తారు. ఈవెన్ వ్యక్తులైనా అంతే కదా. ఆర్థిక స్థితిగతులు బాలేవనుకున్నప్పుడు, వ్యక్తి దివాలా తీసినప్పుడు ఎవరైనా లోన్ ఇవ్వడానికి సాహసం చేస్తారా? చేయరు కదా. సో అట్లా ప్రభుత్వాలకి సంబంధించి కూడా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చే రేటింగ్ని బట్టి విదేశాల నుంచి పెట్టుబడులు, లోన్లు ఇట్లాంటివి మనకు వస్తాయి. ఇప్పుడు మన ద్రవ్య లోటు ఎక్కువైతున్న కొద్దీ అర్థం ఏంటి? మన ఆర్థిక పరిస్థితి బాగలేదని కదా. సో అట్లాంటప్పుడు రేటింగ్ తగ్గుతుంది. రేటింగ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా విదేశాల నుంచి పెట్టుబడులు రాకపోవచ్చు. కానీ ప్రస్తుతం మన భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులలో చైనా నుంచి మనం పరిశ్రమలని భారత్కు ఆకర్షించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చేటువంటి రేటింగ్ కనుక తగ్గితే ఆ లక్ష్యం దెబ్బతినొచ్చు అని ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ద్రవ్యలోటు వల్ల ఈ రేటింగ్ ఒకటి తగ్గడమే కాదు, మరిన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వాలు ఎక్కువగా అప్పులు చేస్తూ పోయినాయి అనుకోండి, అప్పులు చేసినప్పుడు వడ్డీలు చెల్లించాలి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చిన ఇన్కమ్ అంతా వడ్డీలు చెల్లించడానికే పోతే అభివృద్ధి కార్యక్రమాలకి ఎలా ఖర్చు చేయగలుగుతారు? సో అందుకోసమే ద్రవ్యలోటు తక్కువగా ఉండడం మంచిది. కానీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే,
రుణ రేటింగ్ తగ్గుతుంది అని కూడా భారత ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే భారత్ లాంటి మనలాంటి దేశాల కరెన్సీ వాల్యూ డాలర్తో ముడిపడి ఉంది. సో మనం అదనంగా ముద్రిస్తున్న కొద్దీ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో మనం క్రూడ్ ఆయిల్ అంటే చమురు కొనాలన్నా మరేవైనా దిగుమతులు చేసుకోవాలన్నా ఎక్కువ మొత్తంలో మన కరెన్సీని చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్తో పోల్చినప్పుడు మన రూపాయి విలువ 70 రూపాయలు ఉంది అనుకుందాం. అట్లా 70 రూపాయలు ఉంటే ఓకే. నెక్స్ట్ ఈ కరెన్సీ ముద్రణ వల్ల మరో కారణం వల్ల డాలర్తో పోల్చినప్పుడు భారత రూపాయి విలువ 80 రూపాయలకు చేరుకుందాం అనుకుందాం. అంటే $1 = 80 రూపీస్. ఈ సిచ్యువేషన్కి వచ్చాము అనుకుందాం. సో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ $2 ఒక పెన్ డ్రైవ్ దిగుమతి చేసుకున్నాం, ఒక పెన్ డ్రైవ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం $2 రేట్ దగ్గర. అప్పుడు డాలర్ వాల్యూ రూపీస్తో కంపేర్ చేసినప్పుడు 70 రూపాయలు ఉంది అనుకుందాం. అంటే $2 ఉన్నటువంటి ఒక పెన్ డ్రైవ్కి మనము 70 రూపీస్ పర్ డాలర్ చొప్పున 140 రూపీస్ పే చేస్తున్నాం. క్లియర్? కానీ భారత కరెన్సీ వాల్యూ తగ్గింది అనుకుందాం. అంటే 80 రూపాయలకి తగ్గిపోయింది. ఒక $1 = 80 రూపీస్ అయింది. సో అప్పుడు మన పరిస్థితి ఏంటి? సేమ్ ఆ $2కి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ని మనం దిగుమతి చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకుంటే 160 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అంటే సెకండ్ కేసులో మనం 20 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాం కేవలం మన కరెన్సీ వాల్యూ పడిపోవడం వల్ల. సో అట్లానే ప్రభుత్వాలు కూడా రుణాలు తీసుకుంటాయి కదా. అట్లా రుణాలు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $10 లోన్ తీసుకున్నాం అనుకుందాం. $10 లోన్ తీసుకున్నప్పుడు కరెన్సీ వాల్యూ మన డాలర్ వాల్యూ రూపీతో కంపేర్ చేసినప్పుడు $1 = 70 రూపీస్ ఉంది. సో మనము 700 రూపీస్ మనకు వచ్చాయి, 700 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనే క్యాలిక్యులేషన్లో తీసుకున్నాం. కానీ 80 రూపాయలకి ఎప్పుడైతే డాలర్ వాల్యూ డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ 80 రూపాయలకు తగ్గిందో అప్పుడు మనం ఎంత పే చేయాల్సి వస్తుంది? $10 తీసుకున్నాం కాబట్టి 10 × 80, సో 800 రూపీస్ పే చేయాలి. అంటే కేవలం కరెన్సీ వాల్యూ ఇండియన్ కరెన్సీ వాల్యూ తగ్గడం వల్ల 100 రూపీస్ ఎక్కువ పే చేస్తున్నాం. సో ఇట్లా ఈ విధంగా దేశం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కరెన్సీ ముద్రణలో కూడా దేశాలు ఆచితూచి అడిగేస్తుంటాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య కూడా అట్లాంటిదే. సో ఇట్లా కనుక ఒక్కసారి ఈ ట్రాప్లో ఇరుక్కుంటే డాలర్ల సేకరణ మరింత కష్టమైపోతుంది. రోజు రోజుకి ఇబ్బందికరంగా పరిస్థితి మారుతుంది. మొత్తానికి ఒక ట్రాప్లో ఇరుక్కుపోతాం. ఇది ఒక విష వలయం లాంటిది అన్నమాట. మరి ఇప్పుడు అమెరికా, జపాన్ లాంటి దేశాలు భారీ ప్యాకేజీని ఎలా ప్రకటించగలుగుతున్నాయి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమెరికా కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాము. అమెరికాలో అదనపు డాలర్లు ముద్రించిన రేటింగ్ తగ్గదు అని ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేశారు. దీనికి కారణం ఏంటంటే అమెరికా విదేశాల నుంచో విదేశీ సంస్థల నుంచో డాలర్ రుణాలు తీసుకోవడం లేదు, తమకు తామే బకాయి పడుతుంది అమెరికా. అట్లాగే జపాన్ కూడా. సో ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అమెరికా కానివ్వండి, జపాన్ కానివ్వండి, యూరప్ కానివ్వండి, ఈ మార్కెట్లలో ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లు దాదాపు 0కు చేరువలో ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి రిటర్న్గా పెద్దగా ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి ఏమీ లేదు. కానీ అట్లా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ఆయా దేశాల్లో బాండ్ల రూపంలో డాలర్ బాండ్లు కొనుక్కొని డబ్బులు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇట్లా అడిషనల్ అమౌంట్ ఉండడం వల్ల కూడా, ఫండ్స్ ఉండడం వల్ల కూడా ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్, ఉద్దీపన ప్యాకేజీలకి సంబంధించి తక్కువ రేట్లకు అప్పులు తీసుకునే అవకాశం కూడా అమెరికాకు కలిగింది అంటున్నారు ఆధార్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ దేశాలు స్టిమ్యులస్ ప్యాకేజ్ని, భారీ ప్యాకేజ్ని ప్రకటించగలుగుతున్నాయి. భారత్ లాంటి వర్ధమాన దేశాలు ప్రకటించలేవు అన్నది ఈ ఆర్టికల్లో అంశం. సో ఇది
ఎకానమీ రిలేటెడ్ ఇవాల్టి ఈనాడులో వచ్చిన ఆర్టికల్‌కి సంబంధించిన విశ్లేషణ. ఎకానమీ చదువుతున్న కొద్దీ, ఫోకస్ చేస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఆ తర్వాత పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవొచ్చినా ఇగ్నోర్ చేయకూడదు. థాంక్ యూ.